నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు పాలనలో భారతావని అప్పుల కుప్పగా మారుతుంది. గత 4.5 ఏళ్లలో దేశ రుణభారం ఏకంగా 50% పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ అప్పులు 82 లక్షల కోట్లను దాటిపోయాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు తేడతెల్లం చేస్తున్నాయి. ఆ ఫిగర్ మళ్లీ చెప్తున్నా గుర్తుంచుకోండి. 1 కాదు 2 కాదు ఏకంగా 82 లక్షల కోట్లు. అంటే దాదాపు ఒక రాష్ట్ర బడ్జెట్ ని మించి 80 రెట్లు అన్నమాట. 2014 జూన్ నాటికి 54,90,763 కోట్లుగా ఉన్న రుణాల విలువ గత ఏడాది సెప్టెంబర్ నాటికి 82,03,253 కోట్లకు చేరింది. గత 4.5 ఏళ్లలో దేశ రుణభారం దాదాపు 50% పెరిగింది. ఆర్థిక శాఖ 8వ ఎడిషన్ స్టేటస్ పేపర్ ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం కేంద్ర రుణాలు 82,03,253 కోట్లను చేరుకున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే నాటికి అంటే 2014 జూన్ నాటికి 54,90,763 ప్రభుత్వ రుణాలు ఉన్నాయి. అయితే మోదీ హయాంలో సర్కారీ రుణాలు మరో 27,12,490 కోట్లు పెరిగాయి. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానన్న నరేంద్ర మోదీ అప్పుల సేకరణకు గల ఏ అవకాశాన్ని విడిచిపెట్టకపోవడం గమనార్హం. అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ కావచ్చు, వీరు కూడా ఆ రకంగానే రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరైతే అవకాశం ఉన్నారో వారందరి దగ్గర కూడా అప్పు తీసుకోవడం జరిగింది. ఆ వేలోనే అక్కడ కేంద్రంలో కూడా మోదీ ఉన్నాడు. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి రాకముందు గోల్డ్ బాండ్ల ద్వారా సమీకరించిన రుణాలేమీ లేవు. అయితే ఇప్పుడు ఆ మార్గంలో కూడా అందుకున్న అప్పుల విలువ 9,089 కోట్లు. ఇక మార్కెట్ ఆధారిత రుణాలు గతంతో పోల్చితే 47.5% పెరిగి 52 లక్షల కోట్లకు పైగా పెరిగిపోయాయి. ప్రభుత్వ ఆదాయం వ్యయానికి మధ్య అంతరం తారాస్థాయికి చేరడంతో ద్రవ్యలోటు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతూ ఉండటంతో పాలనాపరమైన నిర్వహణ కోసం ప్రభుత్వం అప్పుల బాట పడుతుంది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం సంక్షేమ పథకాలకు పెరుగుతున్న కేటాయింపులతో ఆర్థిక క్రమశిక్షణకు భంగం వాటిల్లుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2018-2019 నాటికి పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ద్రవ్యలోటును దేశ జీడీపీలో 3.3% అంటే 6,24,000 కోట్లను కట్టడి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2017-18లో ద్రవ్యలోటును 3.5% కట్టడి చేశారు. గత ఏడాది నవంబర్తో ముగిసిన 8 నెలల్లోనే ద్రవ్యలోటు 7,17,000 కోట్లకు చేరింది. ఇంకా 4 నెలలు మిగిలి ఉండగానే 114.8%గా నమోదు కావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా ఖజానాకు 80,000 కోట్లు నిధులను తరలించాలని మోదీ సర్కారు లక్ష్యం. అయితే ఇప్పటిదాకా 34,000 కోట్లకు పైగానే సమీకరించింది. ఓవైపు పెరుగుతున్న రుణభారం, మరోవైపు నెరవేరని పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం, ఇంకోవైపు వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ, ఈ తదితర మార్గాల ద్వారా పడిపోతున్న ఆదాయం మోదీ సర్కారుపై ముప్పేట దాడిని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంస్థల నుంచి డివిడెండ్లపై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగులు నిల్వలపై కన్నేసింది. ఆ మిగులు నిల్వలపై కన్నేయటం ద్వారానే ఉర్జిత్ పటేల్ నా వల్ల కాదు మహాప్రభు అంటూ ఆయన రిజైన్ చేసి వెళ్లిపోవడం కూడా జరిగింది. మొత్తంగా పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ఏర్పడిన ఇబ్బందులనే కాక ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ రుణ సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థలో కలిగిన సమస్యలను అధిగమించవచ్చని కూడా భావిస్తుంది. ఎక్కడ ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి మిగులు నిల్వలను కనుక ఉపయోగించుకోగలిగితే. అది కుదరక ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్ ను మోదీ సర్కార్ కోరుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో మొత్తంగా చూసుకున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు తాయిలాలు అందించాలని కావచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు మన దేశ రుణభారం ఎంతయ్యా అంటే అది కూడా 2018 సెప్టెంబర్ నాటికి ఎంతయ్యా అంటే 82,03,253 కోట్లు అన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, ఒక్కొక్క వ్యక్తి మీద రాష్ట్రంలో ఉన్నటువంటి రుణభారం ఎంత, అదేవిధంగా దేశీయంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి మీద పడే రుణభారం ఎంత. వీరు మనల్ని అభివృద్ధి చేయటం ఏమో కానీ ఏకంగా మనల్ని మాత్రం అప్పులు ఊబిలోకి పడేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క సగటు భారతీయుడిని కూడా.